కృష్ణయ్య బాబు, మనం ఒప్పందం ప్రకారం నువ్వు నా చేతులు పట్టుకొని నువ్వు చెప్పవలసిన 4 మంచి మాటలు మన ఊరు పెద్దలు ఎదుగుంటా చెప్పామా? నువ్వు అడిగే ఆ 4 మంచి మాటలు చెప్పే ముందు నువ్వు ఎంతో కాలంగా దాచి ఉంచిన ఒక నిజాన్ని బయట పెట్టాలి. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ రంగారావు మేనకోడలు చనిపోయిన రోజు వాళ్ళమ్మ అంటే ఇతని చెల్లెలు లేచిపోయిందని చెప్పాడు. ఎవరితో లేచిపోయిందో చెప్పమనండి. అదేమైనా చారిత్రాత్మక విషయం గుర్తుపెట్టుకోవడానికి? షడప్! ఎవరితో లేచిపోయిందో చెప్పాలి. లేచిపోయిందయ్యా, ఎవరితో లేచిపోయిందో చెప్తారా? చెప్పాలి కదా రంగారావు గారు. అవన్నీ నా కుటుంబ విషయాలు, నీకు అనవసరం. ఆవిడ లేచిపోయింది. ఆవిడ లేచిపోలేదు, చంపబడింది. నిరూపిస్తావా? నిరూపిస్తాను, నాతో రండి. ఈ అస్థి పంజరం ఎవరితో చెప్పగలవా రంగారావు? అది ఎవరితో? సుభద్రమ్మ గారు ఎప్పుడు ఎక్కడ కనిపించినా ఒంటి నిండా నగలతో కళకళ్లాడుతూ కనిపించేవారు. ఈ అస్థిపంజరానుకున్న నగలన్నీ ఆవిడవే. ఊరికి ఉత్తరాన శ్మశానం ఉంటే ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఏమో, నాకేం తెలుసు. తెలీదా? పంతులు అరవక. ఆ ఫలంగా ఆ రోజు ఈ శవాన్ని పాతి పెట్టమని పురమాయించింది ఈయనే. పంతులు అబద్ధాలు ఆడుతున్నావు. అబద్ధం కాదు, ఆ ఫలంగా ఇది పచ్చి నిజం. తీర్పు చెప్పటం నీకే కాదు రంగారావు, మాకు తెలుసు. ఏంట్రా? ఆహా, గొప్ప తీర్పండి. ఇంకా చూస్తారంటే ఆ ఫలంగా కానియండి. చేతులు కట్టే తమ్ముడు, పైకి ఎక్కిద్దాం. నాకే తెలుసు. డ్రైవర్ బాబు, మీరు అనండి, ఆ స్టూల్ను ఒక్క తన్ను తన్నేస్తాను. ఆ ఫలంగా ఈ ఊరుకు పట్టిన దరిద్రం వదిలిపోతాయి. రే పంతులు, చిపా, ఈ రోజుతో నీ పాపాలు పండిపోయాయి. ఆ ఫలంగా నువ్వు రాలిపోవడం ఖాయం. పంతులు ఇప్పటికైనా నిజం చెప్తే నిన్ను వదిలేస్తాం. నీ చెల్లెల్ని నువ్వే చంపావు కదూ? లేదు, నేను చెప్పలేదు. నువ్వే చంపావు. లేదు, నేను చెప్పలేదు. ఆ రోజు ఏం జరిగిందంటే... అన్నయ్య, ఏంటి సుభద్ర? నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నా. నా కూతురు ఆ గోపిని ఇష్టపడింది. దాని పెళ్లి దానికి ఇష్టమైన వాడితోనే జరిపించన్నయ్యా. నిజమేనమ్మా, నేను ఇష్టపడి కాపాడింది 20 ఏళ్ళగా నాకు ఇష్టమైన ఈ ఆస్తి కోసమే కదమ్మా. ఈ రోజు నీ కూతురికి నా కొడుకంటే ఇష్టం లేదన్నా నాకు పెద్ద కష్టమేం కాదు. కాకపోతే ఈ ఆస్తి నాకు ఎక్కడ దక్కకుండా పోతుందా అని నాకు చాలా బాధగా ఉందమ్మా. అంటే అన్నయ్య... చూడు సుభద్ర, ఈ ఆస్తులు పాస్తులు శాస్త్రం కాదమ్మా. నువ్వు నీ కూతురు బతుకు బాగుండాలని కోరుకుంటే ఆసుపత్రి మీద సంతకం పెట్టు. సంతోషంగా పెడతానన్నయ్య, కానీ నా కూతురికి ఎటువంటి అపకారం తలపెట్టనని నాకు మాటివ్వు. చూడు చెల్లమ్మా, ఇంత ఆస్తి నాకు రాసిచ్చిన తర్వాత నీకు అపకారం ఎందుకు చేస్తాను? ఈ కాగితాల మీద సంతకం పెట్టు. నా మ్యారేజ్ విషయం ఏం చేశావు డాడ్? ఆస్తి అంతా రాసిచ్చిందిరా, వదిలేశాను. చాలా తప్పు డాడ్. ఇంతకాలం దాన్ని రేప్ చేయకుండా ఉన్నాను. ఎందుకు? దాన్ని మ్యారేజ్ చేసుకుందామనేగా. ఓహో అలాగా, అయితే ఓ పని చేయరా. భారత స్త్రీకి శీలం కన్నా ముఖ్యమైనది ఏమీ లేదు. శీలమే జీవితం, శీలమే సర్వస్వం అనుకుంటుందిరా. రాధా, నీ పెళ్ళంటగా? అవును బావా. నన్ను చేసుకోనన్నావంట. పోనీలే, నన్ను చేసుకోపోయినా పర్వాలేదు, కానీ రేప్ చేసుకుందావా? చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరిగిన వాళ్ళం, అలా మాట్లాడడం తప్పు. అవును, మాట్లాడటం తప్పే. అయితే చేతల్లో చేసుకున్నావా?
అనుకునే రాధను రేపు చేశాను, చచ్చి ఊరుకు. నా కూతుర్ని చంపేస్తావా? నా కూతుర్ని అన్యాయంగా చంపేస్తావా? దుర్మార్గుడా, నిన్ను వదిలిపెట్టేస్తా, నిన్ను చంపేస్తాను. నా మేనగోళ్ళని ఎలాగా చంపేశావు? ఆ చేతులతో నీ మేనత్తను కూడా చంపిరా? చచ్చి ఊరుకుంది. పంతులు, అయ్యా, ఈ శవాన్ని తీసుకెళ్ళి ఆ పడంగా ఏం చేయమంటారండి? ఏం చేయాలో నేను చెప్తాను. జరిగింది అది, నా కొడుకు చంపాడు. ఈ రంగారావు ఎలాంటి నేరాలు చేశాడో అంతా విన్నారుగా. రేపు మీరంతా కోర్టులో సాక్ష్యం చెప్పాలి. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. ఈ ఊర్లో ఒక్కడూ బతకడానికి వీలేదు. ఈ ఊర్లో ఒక శ్మశానికి మార్చే. నువ్వేం భయపడకు డాడ్, నేను సిటీ నుంచి తీసుకొచ్చిన రౌడీలు బాంబులతో ఈ ఊరు నాశనం చేస్తారు. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్. ఈ ఊరు ప్రజలంతా రేపు కోర్టులో సాక్ష్యం చెబుతారు. ఈ రంగారావు చేసిన నేరాలన్నింటినీ తన్నోటితోనే అందరి ముందు ఒప్పుకున్నాడు. కేసు బుక్ చేయండి. అలాగే సార్. చట్టానికి సాక్ష్యానికి కట్టుబడి ధర్మారావు దోషి అని ఆనాడు కోర్టులో నిరూపించాను. ఆయన నిర్దోషి అని ఈ రోజు మీ అందరి ముందు నిరూపించాను. ఈ ఊరికి నేను వచ్చిన పని అయిపోయింది. ఇక సెలవు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవని ఈ ఆళ్ళ నుంచి నీకు ఆ జైల్లో చెప్పకూడదు.
మమ్మల్ని క్షమించు బాబు. ఎందుకమ్మా? తప్పు చేసినందుకు. తప్పు చేసింది నేను. నన్ను వెళ్ళని అమ్మా. ఈ ఊరు వదిలి నువ్వు వెళ్ళకూడదు బాబు. ఇది మా కోరికే కాదు, ఈ ఊరి ప్రజలందరి కోరిక. నువ్వు వెళ్ళొద్దు బాబు, నా మాట విను. అయ్యా, ఈ ఊళ్ళో రౌడీలకు రౌడీగా, మంచి వాళ్లకు అన్నయ్యగా, అంటే రౌడీ అన్నయ్యగా మీరు ఈ ఊళ్ళో ఉండిపోవాలండి. అవును, ఉండిపోదాం బాసు. నా మాట కాదనుకు బాబు. అలాగేనమ్మా. ఎప్పట్లాగే డ్రైవర్ బాబుగా, మంచితనం ఉన్న రౌడీ అన్నయ్యగా ఈ ఊళ్ళోనే మీ ఇంట్లోనే ఉంటాను. నువ్వు స్టేయింగ్ ఓకే. వాట్ మీ టెల్. ఒక్కసారి పట్టుకున్న చేయి వదలనని నీకెప్పుడో చెప్పాను. పట్టుకొచ్చుద్దా?